భక్తులు యువకులు చిలుకూరు చుట్టూ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు రావడం, స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయడం, వాళ్ళకి వీసా రావడం, వెళ్ళేటప్పుడు వీసా బాలాజీ అని పేరు పెట్టారు. ఆ వెంకటేశ్వర స్వామి వీసా బాలాజీ మాత్రమే కాదు, ఏది ప్రార్థిస్తే అది అనుగ్రహించేటటువంటి స్వామి. ప్రతి ఏడాది మేము గరుడ ప్రసాదం ఇస్తాం. ఎంతోమందికి సంతాన భాగ్యం కలుగుతుంది. గరుడ ప్రసాదం వల్ల సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతాన బాలాజీ అని పేరు పెట్టారు. ఉద్యోగం దొరికినటువంటి వాళ్ళు వాళ్ళకి తగినట్టు మనోభీష్టాన్ని నెరవేర్చుకున్నారు. ఇలా ఒక్కొక్క రీతిగా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. చిలుకూరులో ముఖ్యమైనటువంటి పని ఏంటి మేము చేసింది అంటే, దేవాలయాల్ని పరిరక్షించే ఉద్యమంలో భాగంగా స్వామివారి దగ్గర ఉండే హుండీని కూడా మేము తొలగించడం జరిగింది. ప్రభుత్వంతో చేసినటువంటి పోరాటం ఫలితంగా 2001 సంవత్సరంలో హుండీ తొలగించడం జరిగింది. హుండీ లేదు, కానుకలు లేవు. స్వామివారి భక్తులు భక్తితో సమర్పించేటటువంటి ఆ పుష్పం కానీ కొబ్బరికాయ కొడతారు. వాటితో స్వామివారి యొక్క భక్తి భగవంతు